అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 10వ తేదీన ముఖ్యమంత్రి సభ సూపర్ 6 అనేది పెద్ద ఎత్తున సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఆయన ఏం చెప్తారు సార్, 10వ తేదీన సభ ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గడిచిన 14 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమం మీద సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అనంతపూర్ వేదికగా నిర్వహించబోతున్నాం. రాయలసీమలో నిర్వహించాలన్నప్పుడు అనంతపూర్లో జరపండి అని చెప్పి జిల్లా తెలుగుదేశం పార్టీ కోరిక మేరకు ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూటమి కార్యక్రమంగానే దీన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా యువగళం పాదయాత్రతో నారా లోకేష్ గారు ఏదైతే మిషన్ రాయలసీమ కార్యక్రమాన్ని ఆ రోజు ప్రకటించారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం, పారిశ్రామికంగా కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక ఇరిగేషన్ సమస్యలు, అదేవిధంగా ఉద్యోగ కల్పన కోసం ఈ ప్రాంతంలో అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, అదేవిధంగా టూరిజం ఇవి కానీ అన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని ఆ రోజు నారా లోకేష్ గారు మిషన్ రాయలసీమ కార్యక్రమంలో ప్రకటించారు. మరొక వైపున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, అది 95, 2004 అయినా, 14, 19 అయినా కూడా రాయలసీమ అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారి మార్కు స్పష్టంగా ఈ రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తూ వస్తుంది. పారిశ్రామికంగా ఈరోజు అనంతపూర్ అయినా, చిత్తూరు అయినా, కడప అయినా, కర్నూలు ప్రాంతమైనా, ఎయిర్పోర్ట్లైనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం రోడ్డు కనెక్టివిటీ తీసుకురావడంలో కానీ తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్, తెలుగుగంగ పథకాలని, అదేవిధంగా గండికోట కానీ ప్రతి ఒక్కటి తెలుగుదేశ ప్రభుత్వం ప్రారంభించింది, ఇక్కడ శంకుస్థాపన చేసింది. రాయలసీమ మాది, మా పేటెంట్ అని చెప్పుకునే వైఎస్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్వంత జిల్లాకి కూడా సాగునీరు, తాగునీరు అందించలేనటువంటి దుస్థితి. ఇద్దరు తండ్రి కొడుకులు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. అందుకే ఈ దఫా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మిషన్ రాయలసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేయబోతున్నాం. అన్ని రంగాల్లో రాయలసీమని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ సూపర్ 6 సూపర్ హిట్ కూడా రాయలసీమలో 100కి 100% సీట్లు ఇచ్చినటువంటి జిల్లా అనంతపూర్ జిల్లా కాబట్టి ఇక్కడ దీన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సార్, ముఖ్యంగా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఏంటంటే ఇచ్చిన హామీలను తూతూ మంత్రంగానే అమలు చేస్తున్నారు, అటువంటి పరిస్థితుల్లో సక్సెస్ సభలు నిర్వహించుకోవడానికి వారికి అర్హత లేదు అనేది వారి వాదన. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పదే పదే అబద్ధపు ప్రచారం, విష ప్రచారంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుంది. వైఎస్ఆర్సీపీ మేము బటన్ నొక్కామన్నారు, ప్రజలు ఈవీఎంలు నొక్కారు, 11 సీట్లకు వచ్చారు. ఇంకా బుద్ధి లేకుండా తెలుగుదేశ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అన్ని శాఖల్లో 14, 19 తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పథకాలన్నీ రద్దు చేసి కొన్ని బటన్లు నొక్కారు. మేము పథకాలు కొనసాగిస్తున్నాం, సూపర్ 6 నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలు తెలుగుదేశం పార్టీతో స్పష్టంగా ఉన్నారనేటువంటిది ఉదాహరణ నిన్నటి పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి మోసాలు 5 సంవత్సరాలు, సాగునీళ్ళు లేవు, తాగునీళ్ళు లేవు, భూములు ఇచ్చామని చెప్పారు, పట్టాలు ఇవ్వలేదు, పొలాలు చూపించలేదు, రైతులకి ఎక్కడో ఎవరి భూమి ఎక్కడో కూడా లేదు. అందుకే ప్రజలు నిన్నటి రోజున బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుంది. సార్, ఎంతమంది నాయకులు వచ్చే అవకాశం ఉంది? ప్రజలు కూడా ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం? అంటే సుమారు 4 లక్షలకు పైగా ప్రజలు యొక్క సమావేశానికి తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు అందరూ, పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు. సార్, థ్యాంక్ యూ.
ఇది మొత్తం మీద బీదా రవిచంద్ర ఎమ్మెల్సీ చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లాలోని ఎటువంటి అభివృద్ధి చేయలేనటువంటి ఈ వైసీపీ నాయకులు ఈరోజు పనిగట్టుకొని కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు అని చెప్పి, ముఖ్యంగా ఇచ్చిన హామీలు సూపర్ 6 కాకుండా మిగతా కూడా సంక్షేమం కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా అనంతపూర్లో పెద్ద ఎత్తున దాదాపు 4 లక్షల మందితో కూడా సక్సెస్ సభ నిర్వహించబోతున్నాం. మొత్తం అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచే టీడీపీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లాకి నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.